హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు తీసుకొచ్చాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామికి నమః. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామికి జై. ఎందుకంటే ఆత్మల్ని, ప్రేతాత్మల్ని నిర్వీర్యం చేసే గానుగాపూర్ వెళ్ళిరండి, బాగుంటుంది. ఆ తర్వాత నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టాపిక్లోకి వెళ్దాం. నాన్ వెజ్, మాంసాహారం చాలా 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 నెగిటివ్ని ఇచ్చేది. ఎందుకు నెగిటివ్ ఇస్తుంది, అసలేంటి? ఈ నాన్ వెజ్ తినడం వలన ఎన్నో రకాల ముఖ్యంగా మనకి ఆరా ఉండదు, ఆరా డౌన్ అవుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉంటాం, ఆల్రెడీ నెగిటివ్లో ఉంటాం. మన ఇల్లు ఆల్రెడీ నెగిటివ్లో ఉంది. మా ఇల్లు అయితే లేదు, చాలామంది కస్టమర్ల ఇంట్లో కూడా నెగిటివ్ లేదు. ఆల్రెడీ నెగిటివ్ ఆరాలో, నెగిటివ్లో ఉన్నప్పుడు ఒక మాంసం తింటే మళ్ళీ నెగిటివ్ అయిపోతావు. నీ పనులు ఇవి కాకుండా అయిపోతాయి. మనము గుడిల దగ్గర కానీ, లేకపోతే ఒక ఫంక్షన్లో కానీ ఎక్కడన్నా నాన్ వెజ్ పెట్టినప్పుడు కొద్దిగా మినిమం 60 to 70% ఫంక్షన్స్లో గొడవలు అవుతాయి. తాగి గొడవలు అవుతాయని మీరు అనుకుంటారు, కాదు. తాగి కాదు. నాన్ వెజ్లో మనము ఉండే ఒక కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఎక్సెట్రా, ఏదైనా సరే. అయితే వాటి ఆత్మ, ఇప్పుడు మనం చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో ఫీల్ అవుతాం, ఎంతో ఇది ఉంటాం. కానీ వాటిని చంపి మనం తినేటప్పుడు దాని యొక్క ఆత్మ మనకి ఆ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది దాన్ని తిని మనం టోటల్గా మోషన్ వెళ్ళిపోయిన తర్వాత కానీ అది వెళ్ళదు. ఎంతమంది తిన్నారో అంతమంది దగ్గరికి దాని నెగిటివ్ పనిచేస్తుంది. అది చనిపోయేటప్పుడు దానికి ఒకలాగా మనందరం చూసి ఉంటాం, ఎక్కువ మంది చూసి ఉంటాం. ఎన్నోసార్లు నేను కూడా చూశాను, నేను కూడా తిన్నాను, అంతా ఓకే. కానీ అది చనిపోయేటప్పుడు భయంతో చనిపోతుంది. కాబట్టి ఆ భయానకం అనేది దాని ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అందరి చుట్టూ తిరుగుతుంది. కోసిన వాళ్ళకి, వండిన వాళ్ళకి, తిన్న వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి, అందరికీ దాని ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం చూపించినప్పుడు మనం గొడవలు పడతాం, మనకు ఏ పనులు కాకుండా అయిపోతాయి. దీనివలన చాలా ప్రాబ్లమాటిక్. ఆత్మలు అనేటివి ఒక మనిషి ఆత్మనే కాదు, జంతువుల ఆత్మలు కూడా వస్తాయి. జంతువుకు హాని చేసిన ఆత్మలు కూడా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మరి సార్ చీమలు, దోమలు ఇట్లా చంపేస్తుంటాం కదా, వాటి ఆత్మలు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి, వాటి ఆత్మలు కూడా. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ఆత్మ అనేది ఉంది. కాబట్టి మనతో సహా మన ఆత్మ ఎంతైతే పవర్ఫుల్లో వాటి యొక్క ఆత్మ కూడా అంతే పవర్ఫుల్. హాని చేసిన వాటిని వదిలిపెట్టవు, ఏదో కొద్ది రోజులు దాన్ని పవర్ని చూసి వదులుతాయి. కానీ దీనికి మార్గం ఏంటి? నీ దగ్గర సూపర్ ఆరా పెంచుకొని, నీ ఆరా పవర్ఫుల్ ఆరాగా తయారు చేసుకొని ఉంటే అవి ఏమీ చేయలేవు. అప్పుడే చాలా బాగుంటుంది. ఆ సక్సెస్ఫుల్గా
మనందరం బాగుండాలి అంటే మన ఆరాన్ని పెంచుకోవాలి. మీ ఆరా ఎలా ఉంది? మీరు డైలీ మాంసం లేనిది ముద్ద పోదు నాకు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ లిమిట్గా తినండి. అన్లిమిటెడ్గా నాన్ వెజ్ని ఎక్కువ వాడకండి. ఎందుకంటే మన బాడీ చిన్నప్పటి నుంచి దానికి అలవాటు పడింది. కాకపోతే ఏంటంటే ఆరా నీకు తగ్గిపోయి నీకు పనులు కాకుండా ఉండడం ముఖ్యమా? ఇప్పుడు నేను కొన్ని కథనాల్లో చూశాను. నాన్ వెజ్ తింటే మినిమం నాన్ వెజ్లో మటన్ తింటే 48 అవర్స్ మన కడుపులో ఉంటుందంట. అలాగే చికెన్ తింటే మినిమం 24 to 36 అవర్స్ మన కడుపులో ఉంటుందంట. సండే రోజు తింటారు, మండే రోజులు శివాలయం అని చెప్పేసి వెళ్ళిపోతారు. మన పొట్టలో అలాగే ఉంటుంది కదా. వద్దు, మ్యాక్సిమం సండే రోజు బంద్ చేసేయండి. సండే రోజు తినకండి. కొన్ని రోజులు ఉంటాయి, ఆ రోజుల్లోనే తినండి, అంత తినాలనిపిస్తాయి. సండే ఇంకొకటి సూర్యునికి యొక్క భానువారము అంటారు, ఆదివారం అంటారు, సండే అంటారు. అక్కడే దాంట్లోనే ఉంది సండే అనేది. అందుకనే సండే రోజు తినకండి. ఎక్కువ శాతం ఆరా తగ్గిపోయి మనకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఆ యొక్క ఆత్మలు. అది మన పైన ప్రభావం చూపించగానే నేను చాలా చెక్ చేశాను. నేను నా యూనివర్సల్ ఆరా స్కాన్ మిషన్తో వండిన మటన్ చూశాను, వండకుండా ఉన్న మటన్ చూశాను. అందులో ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దవారి ఇప్పుడు పితృ మాసం అంటారు ఈ మాసాన్ని. ఈ టైంలో తింటే మన పితృలు కూడా వచ్చి ఆవహిస్తారు. అక్కడ ఇంకొకరు కొంతమంది నేను చూశాను, అక్కడ మన పెద్దవాళ్ళ కోసం పెట్టిన అన్నాన్ని కూడా తింటుంటారు. కానీ అస్సలు చేయకండి ఆ తప్పు. ఇంకా ఎందుకంటే వాళ్ళకి పెట్టిన దాన్ని వాళ్ళకే అది స్వాహా చేపిచ్చేసేయండి. ఎక్కడన్నా పైన పెట్టి రావడమా, లేకపోతే ఇంటి పైన ఏదన్నా చేయండి. కానీ ఆ పెట్టిన నైవేద్యం లాగా మన పెద్దవాళ్ళకి పెట్టిన నైవేద్యాన్ని తినకండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మ, మన పెద్దవాళ్ళది ఆత్మ వచ్చి అక్కడికి మీరు చూస్తుంది. కావాలంటే మీ ప్రూఫ్ కోసము మీరు ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఏదైతే మనకు పెద్దవాళ్ళ కోసం పెడతారో ఆ ఫోటో తీసి పెట్టుకోండి. దానికి నేను కంపల్సరీ మీ కళ్ళకే, అవసరమైతే వీడియో కాల్లోనైనా, లేదంటే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడైనా నేను ప్రూఫ్ చెప్పి చూపిస్తా. ఒకవేళ అందులో లేదు అనుకోండి ఆత్మ, అంటే ఎవరు పెద్దవాళ్ళు రాలేదు అని అర్థం. ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా వచ్చి వెళ్ళారు అనేది అర్థం. మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని రక్షించవచ్చు, లేకపోతే భక్షించవచ్చు, లేకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకోవచ్చు. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన ఆత్మల వల్లనే, మన పెద్దవాళ్ళ ఆత్మల వల్లనే, లేకపోతే మీ మీద కోపం పెంచుకునే వాళ్ళ ఆత్మల వల్లనే. ఇది గుర్తుంచుకొని ఖచ్చితంగా మీకు ఏ పనులు కావట్లేదు, నువ్వు మ్యారేజ్ చేసుకున్న ప్రాబ్లం క్లియర్ కావట్లే, నువ్వు మొబైల్ నెంబర్ తీసుకున్నా క్లియర్ అవ్వట్లే, వెహికల్ నెంబర్ తీసుకున్నా క్లియర్ అవ్వట్లే, పేరు మార్చుకున్నా క్లియర్ అవ్వట్లే, కంపెనీ చేసినా క్లియర్ అవ్వట్లే, ఏది సెట్ కాలేదు అంటే ఆత్మ ఖచ్చితంగా నువ్వు ఉన్న ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే నీ ఒంటి పైన ఉండొచ్చు. ఇది గమనించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దేనికి భయపడకండి. ఫస్ట్ మీరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి భయపడకండి. నువ్వు భయపడినావంటే నీ లోపలికి వచ్చేస్తుంది. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడుతున్నావు అంటే నీ దగ్గర ఆత్మ ఉన్నట్టే. నేను చాలా మందికి చూశాను, వాళ్ళ పేరుతో ప్రాబ్లం లేదు కానీ వాళ్ళలో ఉన్న ఆత్మతో ప్రాబ్లం అవుతుంది. నేను చూశాను, చాలా మందికి తీసేశాను, హ్యాపీగా ఉన్నారు. అందుకనే మీరు కొంచెం సంయమనం పాటించి, నేను ఒకతనికి చూశాను,
అతను ఒక ప్లేస్లో పడుకొని ఉన్నా అంట నైట్. అతని పైన వాళ్ళ వైఫ్ చనిపోయిన వైఫ్ అతని పైన ఉంది. ఎప్పుడు ప్రాబ్లమ్సే. అతనికి చూస్తేనేమో 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. కానీ ఒక లోన్ చేద్దామన్నా డబ్బు రావట్లేదు. ఒక బిజినెస్‌లోనేమో ఎప్పుడు పెడితే ఏది వేసినా కూడా అక్కడ టమాటా వేస్తారు, వాళ్ళు అవన్నీ వేస్తారు. అదంతా లాస్ అయిపోతుంది. ఆత్మ తీశాక ఓకే, వెల్ అండ్ గుడ్, ఇప్పుడు చాలా బాగున్నాడు ఆయన. మరి రాకుండా చేస్తారా అంటే రాకుండా చేయడానికి కూడా ఇంట్లో రెమెడీ చేసి తర్వాత అతనికి ఒక ఐటమ్ ఒకటి ఇచ్చేది ఉంటుంది. అది ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చాలా మందికి చేశాను నేను. దినదినాభివృద్ధి అనేది వాళ్ళకు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క రోజుతోనే ప్రాబ్లం అంతా సాల్వ్ కాదు. ఒక రోజుతోనే పోతుంది, ఒక క్షణంలోనే. కానీ మన యొక్క నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో రోజు రోజుకు ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ తీసుకొని మీరు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అయితే లేకుండా మనకు జరుగుతుంది. ఖచ్చితంగా నాన్ వెజ్ పట్ల ఎక్కువ చేయకుండా చూసుకొని తినండి. ఆ రోజుల్లో మనకు మంచి పవర్ఫుల్ ఆరా ఉంది అంటే కనుక ఖచ్చితంగా చాలా 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 బాగుంటుంది. సూపర్గా అందరూ సక్సెస్ఫుల్గా జాలీగా ఎంజాయ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, వెరీ 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 థ్యాంక్ యూ. మన బాబా న్యూమరాలజీ వెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ.